కలియుగంలో భక్తులను తరింపచేయడానికి మహావిష్ణువు ధరించిన అవతారమే శ్రీ వెంకటేశ్వరస్వామి. అయితే ఈ అవతారం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లారు. అక్కడ శ్రీమహావిష్ణువు తపస్సులో ఉండటం చూసి ఆయనను పరీక్షించదలచి ఆగ్రహంతో కాలితో తన్నారు. స్వామివారు ప్రశాంతంగా మేల్కొని మహర్షిని క్షమించి ఆయన పాదాలను పట్టుకొని మర్దనచారు. ఆ సమయంలో స్వామివారు మహర్షి పాదం వెనుక ఉన్న ఒక ప్రత్యేక బిందువును నొక్కారు. దానితో భృగు మహర్షికి తక్షణమే జ్ఞానోదయమైంది. తన తప్పును తెలుసుకున్న ఆయన మహావిష్ణువు యొక్క సర్వశక్తిత్వాన్ని గ్రహించి క్షమాపణ కోరారు. అయితే ఈ అవమానంతో లక్ష్మీదేవి తీవ్రంగా కలత చెంది వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చేసింది. ప్రియమైన భార్యను వెతుకుతూ శ్రీనివాసుడిగా తిరుమల కొండలపై స్థిరపడ్డారు. ఈనాటికి తిరుమలలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆయన ప్రత్యక్ష దైవంగా నిలిచి కష్టాలను తొలగిస్తూ ఉన్నారు.